అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో హాని లేని తీపు స్టీవియాతో ఆరోగ్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మరి షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు తీపి వాడకూడదు, ముఖ్యంగా పంచదార లాంటి పదార్థాలు అసలు వాడకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం కూడా తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా కొంతమంది ముందు జాగ్రత్త చర్యగా మరి పంచదార వాడకుండా వేరే తీపిగా ఉండేటువంటి పదార్థం వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తూ ఉంటారనమాట. మరి ఇలాంటి వాళ్ళకందరికీ కూడా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధం ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క ఔషధం పైన చక్కటి పరిశోధనలు జరిగి చాలా చక్కటి సమర్థవంతమైనటువంటి ఆహార ఔషధంగా కూడా అది ప్రఖ్యాతి గడించడం జరిగింది. సర్వసాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ ట్యాబ్లెట్స్, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ లేదా షుగర్ ఫ్రీ పిల్స్ అనేవి వాడుకుంటుంటారు అనమాట. అంటే కాఫీలో కానీ, టీలో కానీ, ఇతర జ్యూస్లలో కానీ ఆ యొక్క షుగర్ ఫ్రీ పిల్స్ లేదా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు అనమాట. వాటి వల్ల హానికారకమైనటువంటి ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొవ్వు పదార్థాలు పెరిగి దానివల్ల గుండె జబ్బులు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా వాటిని వద్దనే చెప్తుంటారు. మరీ తప్పని పరిస్థితులు అయితే అత్యంత తక్కువగా వాడమని చెప్తుంటారు. కొంతమంది వైద్యులు అయితే అసలు వాడకూడదని కూడా చెప్తుంటారు అనమాట. ఏది ఏమైనప్పటికీ హాని లేనటువంటి పదార్థాలు వాడుకోవడం చాలా చాలా మంచిది. అలాంటి వాటిల్లో స్టీవియా అనేది ఒకటి. ఈ స్టీవియా అత్యంత తీపిగా ఉంటుందన్నమాట. అంటే మనం పంచదార బెల్లంతో పోల్చుకుంటే వాటికంటే 50 రెట్లు 100 రెట్లు తీపు ఈ యొక్క స్టీవియా ఉంటుంది. స్టీవియా పౌడర్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా ట్యాబ్లెట్స్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఎండించినటువంటి ఆ స్టీవియా ఆకులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. పౌడరు ఆన్లైన్లో ఇంచుమించు ఒక 1500 రూపాయలకి మనకు కిలో చొప్పున ఇంచుమించు దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క స్టీవియాని మనము టీ రూపంలో హెర్బల్ టీగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. లేకపోతే కాఫీలో కానీ, టీలో కానీ, అదేవిధంగా పాలల్లో కానీ, జ్యూసులలో కానీ, స్మూతీస్లో కానీ, పాయసాల్లో కానీ, రాగి జావా, ఓట్స్ జావా ఇలాంటి జావాలు చేసుకున్నప్పుడు కానీ, స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు కానీ ఈ యొక్క స్టీవియా పౌడర్ని వాడుకోవచ్చు అనమాట. ఈ స్టీవియా అత్యంత తీపిగా ఉంటుంది, కానీ షుగర్ తగ్గదు, కానీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి హాని చేయదు. ఈ స్టీవియాలో రసాయనిక పదార్థాల గురించి మనం ఆలోచించినట్లయితే, ముఖ్యంగా న్యూట్రిటివ్ వాల్యూస్ గురించి చెప్పుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ 100% ఉంటాయన్నమాట. అంటే 100% స్టీవియాలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ 0, ఫైబర్ 0, క్యాలరీస్ 0, ఫ్యాట్ 0, కేవలము కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీకు సందేహం రావచ్చు, మరి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి స్టీవియాను వాడుకోవడం వల్ల షుగర్ పెరగవచ్చు కదా అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. కానీ ప్రకృతిలో విచిత్రం ఏంటంటే ఈ స్టీవియాలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ గ్లూకోసైడ్స్ రూపంలో ఉంటాయన్నమాట. ఈ గ్లూకోసైడ్స్ రూపంలో ఉన్నటువంటి స్టీవియాను మనం తీసుకోవడం వల్ల ఆ యొక్క గ్లూకోసైడ్స్ రూపంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మనకి జీర్ణం కావు. అథవా జీర్ణం కొద్దో గొప్ప అయినప్పటికీ అవి మూత్రం ద్వారా కానీ, విరేచనం ద్వారా కానీ బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏమాత్రం షుగర్ పెరగదు. మనం షుగర్ తీసుకున్నటువంటి తీపి పదార్థాలు తీసుకున్నటువంటి సంతృప్తి కూడా మనకు చాలా చక్కగా ఉంటుందన్నమాట. కాబట్టి నిరభ్యంతరంగా ఈ యొక్క స్టీవియాని మనం వాడుకోవచ్చు. అట్లే ఇందులో ఉన్నటువంటి మరొక విచిత్రం ఏంటంటే ఈ యొక్క స్టీవియాలో రిబాడియోసైడ్, స్టీవియోసైడ్ అనేటువంటి 2 రసాయన పదార్థాలు ఉన్నట్లు ఆధునికంగా నిరూపించడం కూడా జరిగింది. ఈ రిబాడియోసైడ్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే గుండె కండరాలకి చక్కటి రక్త సరఫరాను కలగజేసి గుండెలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించి గుండె జబ్బులు రాకుండా చేసేందుకు ఈ రిబాడియోసైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అట్లే స్టీవియోసైడ్ అనేటువంటి మరొక రసాయన పదార్థం కూడా ఈ యొక్క స్టీవియాలో ఉంది అనమాట. ఈ యొక్క స్టీవియోసైడ్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే బ్లడ్ క్యాన్సరు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సరు, అదేవిధంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్లో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసేటువంటి, ఆ క్యాన్సర్ కణాలను తుదిముట్టించేటువంటి శక్తి, క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంచేటువంటి శక్తి, క్యాన్సర్ను రాకుండా ఉంచేటువంటి శక్తి కూడా ఈ యొక్క స్టీవియాలో ఉన్నటువంటి స్టీవియోసైడ్ అనేటువంటి పదార్థం వల్ల కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. అంతేకాకుండా పంచదార, బెల్లము ఇలాంటి పదార్థాలు మనం స్వీట్స్లో వాడుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అనమాట. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవచ్చు. అదేవిధంగా ప్రేవుల్లో మంచిని కలుగజేసేటువంటి, మంచిగా ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి స్టీవియాను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల స్వీట్ శాతము బాగుంటుంది,
మనకు తీపి తిన్నామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మరి ఇమ్యూనిటీ పవర్ కూడా సమర్థవంతంగా పనిచేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా, హాని లేని తీపి పదార్థం స్టీవియాతో మనం ఎలా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.